ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బిల్లుకు మద్దతు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎంఆర్పీఎస్ నేత కిరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు వర్గీకరణకు సానుకూలంగా వ్యవహరించాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ బిల్లు పాస్ చేయడానికి సహకరించిన కూటమి నాయకులకు, అదేవిధంగా సుదీర్ఘ పోరాటంలో ఈ వర్గీకరణ మూలకారకుడైన మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘ పోరాటం దానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు. అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ సాధ్యము. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా వర్గీకరణలు అట్టడుగున వర్గాలకు కూడా చేరే విధంగా రిజర్వేషన్లు పంపిణీ చేయమని, దాన్ని ఏబీసీలుగా వర్గీకరించమని కోరడం జరిగింది. దాన్ని అనుసరించి నిన్న ఏపీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 2000 నుంచి 2003 వరకు వర్గీకరణ అమలైతే ఈ రాష్ట్రంలో 23,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా చిన్న సామాజిక వర్గాలను రెల్లి, డక్కలి ఇలాంటి చిన్న చిన్న కులాలు 59 కులాలు ఉన్నాయి. 59 కులాలు కూడా అభివృద్ధి చెందాలంటే ఏబీసీల ద్వారా సాధ్యము. కాబట్టి అందరూ కూడా ఇది